అసలు మనకి గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? నార్మల్ గా మనం ఎప్పుడైనా భయపడినప్పుడు గానీ, చలిగా ఫీల్ అయినప్పుడు గానీ మన బాడీ మీద గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అయితే అసలు ఈ గూస్ బంప్స్ అంటే ఏంటి అండ్ దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్, గూస్ బంప్స్ అంటే మన బాడీలో ఉన్న చిన్న చిన్న మజిల్స్ రియాక్ట్ అవ్వడమే. నార్మల్ గా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క హెయిర్ కి విడివిడిగా ఒక మజిల్ అయితే ఉంటుంది. అది కాంట్రాక్ట్ అయితే మన హెయిర్ ఆటోమేటిక్ గా అప్రైట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నార్మల్ గానే మన బాడీ మీద హెయిర్ తక్కువ ఉంటుంది. అయితే ఈ గూస్ బంప్స్ వల్ల మనకు యూజ్ ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే పురాతన కాలంలో మన యాన్సిస్టర్స్ కి బాడీ మొత్తం ఫుల్ గా హెయిర్ ఉండేది. అప్పుడు వాళ్ళు ఒకవేళ భయపడినప్పుడు గానీ లేక చలిగా ఫీల్ అయినప్పుడు గానీ వాళ్ళ లాంగ్ హెయిర్ వాళ్ళకి స్వెటర్ లాగా అయితే యూజ్ అయ్యేది. అయితే ఇప్పుడు మనకి చలికాలంలో నార్మల్ గా చాలా సార్లు మన బాడీ మీద గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే మన బాడీ హీట్ ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు హెయిర్ ఆటోమేటిక్ గా రేజ్ అయ్యి ఒక ఇన్సులేషన్ లాగా వర్క్ అవుతుంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనకి దీని వల్ల ఏమి యూజ్ లేదు. ఇంకా మనం దీన్ని ఏం చేయలేము, ఎందుకంటే ఇది మన పురాతనం నుంచి వస్తుంది కాబట్టి. ఇంకా ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ ఇంకా ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.